హలో నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. సో సంక్రాంతి అనేది పెద్ద పండుగ కదా, అందుకనే ఇంట్లోకి కొంచెం సామాన్ తీసుకుందామని చెప్పి నేను ఏ షాప్కి వెళ్ళి షాపింగ్ చేద్దామా అంటే మెయిన్ గా కిచెన్ కి కావాల్సిన, ఎందుకంటే అవి మంచి పిండి వంటలు చేసుకుంటాం కదా. సో ఏ షాప్కి వెళ్దామా అని నేను కొంతమందిని అడిగినప్పుడు నాకు ఒక షాప్ అయితే సజెస్ట్ చేశారు. ఇక్కడ టోలీ చౌకీలో ఉన్న షాప్ అనమాట. సరే ఇక్కడికి వచ్చి చూద్దాము, సామాన్ తీసుకుందామని చెప్పి నేను ఫుల్ అమౌంట్ అంతా రెడీ చేసుకొని ప్రిపేర్ అయ్యి వచ్చేసాను. కాకపోతే ఇక్కడికి వచ్చి చూస్తేనేమో నార్మల్ గా మనకి ఇంట్లో వాళ్ళకి కావాల్సినట్టు ఆ క్వాంటిటీ ఒకటి ఉంటది కదా, లెక్క ప్రకారం అయితే మనం చేయాలి. సో నాకు అవి కావాలి ప్రత్యేకంగా అని చూద్దామని వస్తే ఇక్కడేమో చాలా బుజ్జి బుజ్జి ఉన్నాయి. మరి నేను తీసుకోవాలో వద్దా నాకు అర్థం కావట్లేదు. చూడడానికి చాలా చాలా ముద్దుగా అయితే ఉన్నాయి, కానీ ఏం చేద్దాము, అసలు అవి ఎందుకు అంత చిన్నగా ఉన్నాయి ఏంటి అన్నది మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను ఇంకా వీడియో చేస్తున్నాను అనమాట. సో వచ్చేసేయండి ఒకసారి, అసలు ఎంత బుజ్జిగా ఉన్నాయి అవి ఏంటి అనేసి రండి. చూస్తున్నారా? యా, సో ఇందాక చెప్పినట్టు అసలు కుకింగ్ పర్పస్ కోసం కాదు. ఈ మధ్య మనకి ట్రెండ్ అవుతుంది కదా మినియేచర్ థింగ్స్ అన్ని, అంటే చాలా వీడియోస్ చూసుంటాము, మంచి వ్యూవర్షిప్ కూడా ఉంటుంది దానికి. చిట్టి చిట్టి దోశలు వేస్తారు, చిన్ని చిన్ని గిన్నెల్లో కుకింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఆ మినియేచర్ థింగ్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుందని చెప్పొచ్చు. ఎస్, సో అలాంటి వస్తువులు మనకి ఎక్కడ దొరుకుతాయా అని చూసినప్పుడు అలా వెతుకుతుంటే ఈ టోలీ చౌకీలో ఉన్న షాప్ కనిపించింది అనమాట. ఒకసారి మీరు కూడా చూసేయండి. ప్రతి ఒక్క ఐటమ్, అంటే జనరల్ గా మనం కిచెన్ లోకి ఏదైతే యూస్ చేస్తామో ఆ ఐటమ్స్ అన్ని కూడా బుజ్జి బుజ్జి సైజ్ లో ఉన్నాయి. సో ఏవి అవైలబుల్ గా ఉన్నాయి ఏంటి అన్నది మనం షాప్ లో ఇప్పుడు ఈ మొత్తం వీడియోలో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో ఇక్కడ ఓన్లీ స్టీల్ మాత్రమే కాదు, ఐరన్ వేర్ కూడా దొరుకుతుంది. మనం ఏదైతే రెగ్యులర్ గా అంటే అల్యూమినియం ఏదంతా మంచిది కాదు అని అనుకున్నప్పుడు ఐరన్ మెటీరియల్ యూస్ చేస్తాము. స్టీల్ వాటిలో వండుకుంటూ ఉంటారు. అలానే సెరామిక్ వి కూడా ఉంటాయి కదా ఒరిజినల్ వి చూస్తే. సో ఈ మినియేచర్ థింగ్స్ లో కూడా అవన్నీ ఉన్నాయి. దాంతో పాటు వాషింగ్ మెషిన్లు కూడా కనిపిస్తున్నాయి చిన్న చిన్నవి. మళ్ళీ మనం ముందు వీడియోలో చూద్దాము. సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కటి లైక్ ప్లేట్ కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, ఆ స్పూన్ ఉంటుంది కదా మనం వంట చేసుకునే ఐటమ్స్, అవన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇది స్టీల్లో మనకి ఉండేటువంటి కడాయి అంటాం కదా, మూకుడు. సో ఇది చిట్టి బుజ్జి కడాయి. చూడండి, అసలు చూడండి, చేతిలో పట్టేంత ఉన్నాయి ప్రతి ఒక్క వస్తువు కూడా. అన్నీ ఇలానే ఉన్నాయి. ఒక్క కడాయి అనే కాదు, మనకి బౌల్స్ కానివ్వండి. ఒకప్పుడు మనం ఏదైనా జాతర లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు గుడి దగ్గర ఏదైనా అట్లా చేస్తుంటారు కదా, అలాంటి ప్లేసెస్ లో కనిపించేవి. ఆడపిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు ఆడుకోవడానికి ఏదో వంట చేస్తున్నట్టు బిళ్ళపిచ్చలు ఆడుకుంటూ ఉండే వాళ్ళం అందరం చిన్నప్పుడు. సో అప్పుడు చూసాను ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అయితే. బట్ ఇప్పుడు ఇవి నిజంగానే ఒరిజినల్. ఇవన్నీ టిఫిన్ బాక్స్లు, ఈ చిన్న సాంబార్ బకెట్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో మనకు కావాలంటే వాడుకోవచ్చు ఫర్ షూర్, నో డౌట్ ఇన్ దట్. కాకపోతే మనకి ఇవి మాత్రమే కాదు, వంట చేసుకోవడానికి కూడా ఒరిజినల్ మెటీరియల్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. కేవలం ఈ కడాయి అది ఇది మాత్రమే కాదు, ఇందాక చెప్పినట్టు ఐరన్ వి ఉన్నాయి, అలానే స్టీల్ వి ఉన్నాయి, అల్యూమినియం వి అన్నీ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ దగ్గర ఉందన్నమాట. అయితే వండుకునే విధానం అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఇది చూడండి, ఒక ప్యాన్, మళ్ళీ దానికి మూత కూడా. నైస్ కదా, ఇంత క్యూట్ ఉంది అసలు. ఒక్కో ఐటమ్ అయితే చాలా క్యూట్ ఉంది. అండ్ క్యారేజెస్ ఇప్పుడు మనకి పిల్లల కోసం అని చెప్పి కలర్ఫుల్ వి అన్ని కొంచెం ఎక్కువైపోయాయి రావడము. అప్పట్లో మన తాతలు, ఫాదర్స్ వాళ్ళందరూ తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి క్యారేజెస్ లోనే తీసుకెళ్లే వాళ్ళు, ఈ కైండ్ ఆఫ్ క్యారేజెస్. ఇప్పటికీ కొంతమంది తీసుకెళ్తున్నారు, కానీ ఇది ఆ చిన్న సైజ్ క్యారేజ్ అన్నమాట. ఒక దాంట్లో అన్నం, ఒక దాంట్లో పప్పు, ఇంకో దాంట్లో పెరుగన్నం, లేదంటే స్వీట్ ఏదో ఒకటి పెట్టేలాగా. చూడండి అసలు ఎంత చిన్నగా ఉంది, మన అరచేతిలో పట్టేంత చిట్టిగా ఉంది ఇదైతే. అసలు ఒకటి కాదు, రెండు కాదు, ఇక్కడ ఐటమ్స్ చూపించాలంటే చాలా టైం పడుతుందేమో, అంతలా ఉన్నాయి. ఇది చూద్దాము. మనకి ఇడ్లీలు వేసుకోవడానికి, పొంగనాలు వేసుకోవడానికి అలా ఉంటాయి కదా, ఇది ఇడ్లీ ప్లేట్ అనుకుంటా. చూడండి, ఇడ్లీలు ఉడకబెట్టుకోవడానికి చిట్టి చిట్టి ఇడ్లీలు చేసుకోవచ్చు దీంట్లో. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి మనం గుంత పొంగనాలు వేసుకుంటాం కదా, ఆ డిష్ ఇలా చిట్టి చిట్టి గుంత పొంగనాలు
అది మళ్ళీ మూసి పెట్టడానికి ఇదొకటి, దానికి ఒక మూత. ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు ఇందులో. ఇదిగోండి, ఇది ఇంకొకటి నీళ్ళ బింద, ఎంత చిన్నగా ఉంది చూడండి, సో స్వీట్. సో ఇందాక మనము చిన్న చిన్న ఏమంటారు గుంత పొంగనాలు చేసుకునేవి అవి చూసాం కదా. సో ఇంకా అన్ని ఐటమ్స్ ఉన్నాయి అసలు, ఒకసారి చూస్తాము. ఇదిగోండి క్యాన్, ఇంత చిన్న క్యాన్. అసలు స్టోరేజ్ కోసం కూడా మనం ఇవేం యూజ్ చేయము. చూడండి అసలు ఎంత చిన్నగా ఉందో, బుజ్జి క్యాన్. ఇది ఎప్పుడైనా నెయ్యి వేసి పెట్టుకోవడానికి బాగా సెట్ అయింది అనుకుంటా, ఇది అంత బాగుంది. అండ్ ఇది వచ్చేసి స్టీల్లో మనం రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ కోసం ఎదురు చూసే ఇడ్లీ కుక్కర్. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా పెద్దవే చూసాం ఇప్పటివరకు. దీనికి మళ్ళీ ఒక ఇడ్లీ కుక్కర్, అందులో ప్లేట్స్ చూడండి. వీటన్నిటిపైన నిజంగానే వంట చేసుకునే వాళ్ళు ఉంటారు. మీరు ఆల్రెడీ ఇఫ్ యూ మినియేచర్ థింగ్స్ ఉన్న వీడియోస్లో చూసే ఉంటారు. సో ఎలా చేసుకుంటారు అన్నది మనం అది కూడా చూద్దాము. అండ్ ఒక్కోసారి మనం చేసుకునే ఐటమ్ని బట్టి మనకు కొంచెం మిక్సింగ్ అనేది అవసరం ఉంటుంది కదా. సో ఆ బీటర్ ఇదిగోండి, ఇది చిన్న సైజ్ బీటర్. దాని తర్వాత వేడిది పట్టుకోవడానికి మనకి పట్కర లాంటిది కావాలి. కొంతమంది క్లాత్తో పట్టుకుంటారు, కొంతమంది ఇట్లాంటి వాటిలతో పట్టుకుంటారు. అలా ఇదొకటి. 2 టైప్స్ ఉన్నాయి ఇందులో. జనరల్గా అందరి ఇళ్ళలో ఉండేదే. ఇది హోల్ గిన్నెని పట్టుకోవడానికి వీలుంటుంది. చూడండి చక్కగా ఉంది కదా. ఇదొక పట్కార. ఇది అలవాటు లేని వాళ్ళకి ఇదొక పట్కార. మనకి ఏదైనా లైట్ వెయిట్ గిన్నెలు ఉన్నప్పుడు క్లాత్ అవసరం లేకుండా వాటిలతో పట్టుకుంటాం కదా. సో అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనము ఏదైనా వేడిది కుక్ చేసిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద ప్లేస్ చేస్తాం. సో ఆ చెక్క పాడైపోతుందేమో అన్న ఆలోచన ఉంటుంది. అంటే ఆ ఒరిజినల్ సర్ఫేస్ పైన వేడి అనేది తగలకుండా ఉండడానికి హాట్ ప్లేట్స్ యూస్ చేస్తాం కదా. ఇది ఇక్కడ ఉంది, ఇది కూడా అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు వంట చేసుకున్నవి వెజల్స్ చూసాం మనము. వేడివి పట్టుకోవాలంటే ఎలా ఉంటాయని చూసాం, దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలో అదంతా చూసాం కదా. సో కొంచెం మన వెస్ట్రన్ స్టైల్స్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు శాండ్విచ్ చూడండి. ఇవి కూడా పెద్ద సైజులో చూస్తుంటారు కదా. ఈ మధ్య కొంచెం కామన్గా అందరు, ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు శాండ్విచ్. సో ఎప్పుడైనా ఎవరైనా చిట్టి పిల్లలకి బుజ్జి శాండ్విచ్లు చేసి పెట్టాలంటే ఇది బాగా సెట్ అయ్యేలా ఉంది. ఇది ఒక చిన్ని శాండ్విచ్ మేకర్ అనమాట. సో మళ్ళీ అన్ని తినేసిన తర్వాత మనం వెజల్స్ అన్ని వాష్ చేస్తాం కదా. మరి ఆ వెజల్స్ వాష్ చేసినవి వాటర్ జారాలంటే దానికి కూడా వీటికి తగ్గట్టు ఆ వాటర్ జారిపోయేది కూడా ఉండాలి. కాబట్టి ప్లేట్స్కి అయితే ఇది ఉంది. ఈ స్టాండ్ కనిపిస్తుందా ఇక్కడ చూడండి. కరెక్ట్గా 6 ప్లేట్స్ సరిపోతాయి అన్నట్టు. ఇది వచ్చేసి 6 ప్లేట్స్ సెట్ అనమాట. మనకి నార్మల్గా మనం ఈ వాటర్ డ్రైన్ అవ్వడానికనే పెట్టుకుంటాం కదా, వాటన్నిటికీ ఇలా చిన్న సైజు వాటర్ జార్ అంటే ప్లేట్స్ స్టాండ్ ఏదైతే మనం చేసుకుంటామో ప్లేట్ స్టాండ్ అది కూడా ఉంది. చక్కగా అన్ని బుజ్జి వాటిల్లో మనం వండుకున్నప్పుడు అలాంటి బుజ్జి ప్లేట్స్లోనే తినేసి నీట్గా వాష్ చేసేసుకొని సేమ్ అదే బుజ్జి స్టాండ్లో ప్లేస్ చేసుకోవడానికి మంచి లైట్ వెయిట్లో ఇలా ఉంది. ఇది నిజంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అంటే ఏదో హ్యాపీగా ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు అన్నట్టే కాకుండా వాళ్ళకి కొంచెం ఫీడింగ్ వాళ్ళకి చేసేటప్పుడు కూడా వాళ్ళ సైజ్కి తగ్గట్టే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక స్టాండ్ చూడండి. ఇంత చిన్న బుట్టని ఎప్పుడైనా చూసారా? ఎంత బాగుంది కదా. ఇవన్నీ వాష్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టే ఇది కూడా ఉంది. వాష్ చేసుకున్న తర్వాత ప్లేస్ చేయడానికి అన్నీ అక్కడిక్కడ పెట్టేయకుండా. అండ్ సామాన్ కొంచెం మొయ్యాల్సి వస్తుంది కదా ఏదైనా తెచ్చుకున్నప్పుడు మనం, అలా ఈ కార్ట్ యూజువల్లీ మనం ఇలాంటివన్నీ
సూపర్ మార్కెట్స్లో చూస్తుంటాం మనం, కొనుక్కున్న సామాన్ ఏదైనా వేసి తీసుకెళ్ళడానికని. సో ఇది అదనమాట. ఇలా ఇందులో సామాన్ పెట్టేసి ఈ వండుకునే వాటి దగ్గర తీసుకోవాలి. ఆ వెజిటేబుల్స్ అవన్నీ తీసి అవి ఇవి. క్యూట్ ఉంది కదా. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఐటెం చూపిస్తాను మీకు. ఇక్కడ కనిపిస్తుందా మీకు రెడ్ కలర్లో? ఇది గ్రైండర్. టాయ్ కాదు, అంటే చూడ్డానికి మంచి కలర్ఫుల్గా ఉంది కాబట్టి అది టాయ్ అనుకుంటారేమో. అది టాయ్ కాదు, నిజంగానే ఇది రన్ అవుతుంది. ఏదైనా తక్కువ క్వాంటిటీలో మనకి పౌడర్స్ కొట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది వర్క్ చేస్తుందా లేదా ఏంటి అన్నది మనం చూద్దాం. సో ఇందాక చెప్పాను కదా, ఇది కలర్ఫుల్గా కనిపిస్తున్నంత మాత్రాన నిజందా లేకపోతే ఉత్తుదా అని ఒక డౌట్ వస్తుంది. ఇది నిజంగానే పనిచేస్తుంది, కాకపోతే తక్కువ క్వాంటిటీలో మనకి ఏదైనా గ్రైండ్ చేసుకోవడానికి. నార్మల్గా మనందరి ఇళ్ళలో పెద్ద గ్రైండర్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఇది చాలా చిన్నదనమాట. చూడండి, ఇది ఇలా వచ్చింది, కరెంట్తో రన్ అయ్యేది. ఇక్కడ కనిపిస్తుంది అడాప్టర్. నార్మల్గా మనము ఫోన్ ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టినప్పుడు లేకపోతే ఎలా అయితే స్విచ్ బోర్డ్ యూజ్ చేస్తామో మిక్సీకి అన్నిటికీ అలా. సో ఇది దీనికి అటాచ్ చేసిన తర్వాత స్విచ్ చేసి ఇక్కడ లైట్, ఒక రెడ్ లైట్ కనిపిస్తుందా చూడండి. ఏదైనా ఏమంటారు గ్రైండ్ చేసేది ఉంటే చూపించవచ్చు, బట్ ఇక్కడ అయితే ప్రస్తుతానికి ఏది అవైలబుల్ లేదు. మీరు బాగా గమనిస్తే మటుకైతే ఆ బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా షార్ప్గా ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి బటన్ అనేది మనం ప్రెస్ చేస్తే ఇలా తిరుగుతుంది. అండ్ స్పిల్ అవ్వకుండా ఉండడానికి దీనికి ఒక చిన్ని మూత కూడా ఇచ్చారు. సో దీన్ని ఇట్లా కవర్ చేసి మనము గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదొక రకం వీళ్ళ దగ్గర ఉన్నది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఐరన్ థింగ్స్ అని చెప్పాను కదా, అల్యూమినియంవి చూసాము మనం కొని, అలానే స్టీల్వి కూడా చూసాము. సో ఐరన్వి కూడా ఉన్నాయి, అరేంజ్ చేసి పెట్టారు అక్కడ. అయితే ఐరన్వి ఎలా ఉంటాయి అండ్ నేను చెప్పాను, చూపిస్తాను దేంట్లో అయితే కుక్ చేస్తారు, ఎలా వీలవుతుంది ఏంటి అని. సో దాని ముందు ఓవరాల్గా మనము ఒక పెద్ద స్టాండ్ ఉంటుంది కిచెన్లో, గమనిస్తే మటుకైతే అందరింట్లో, అంటే అన్ని ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్స్ అవన్నీ పెడతాము. సో అది కూడా ఒక చిన్న సైజులో ఇక్కడ ఉంది. నీట్గా అరేంజ్ చేసుకోవడానికి అది బాగుంటుంది అనమాట. నెక్స్ట్ అది మనం చూసేద్దాం రండి. స్టీల్వి చూసాం కదా ఇంతసేపు. ఒక విజువల్లో చూస్తే మీరు కంప్లీట్ సెట్ మాత్రం ఉంది, అంటే స్టాండ్తో సహా మొత్తం ప్లేట్స్, కుక్కర్స్, బిందెలు అన్నీ. సో సేమ్ అదే ఇప్పుడు మనం బ్రాస్లో చూస్తున్నాము. ఇది కొంచెం బాగానే వెయిట్ ఉంది. ఇవి కూడా కుక్ చేసుకోవడానికే. చూడండి, పైనుంచి కింది వరకు ప్రతి ఒక్కటి ఉంది. ఇది మనం పాతకాలంలో చూసే వాళ్ళం కదా, అప్పుడంటే కొంచెం ఇప్పుడు ఈ టైంలో అయితే గీజర్ అనేది యూజ్ చేస్తున్నాము, కానీ ఇలాంటి దాంట్లోనే వాటర్ వేడి చేసుకొని స్నానానికి వెళ్ళే వాళ్ళందరూ. సో అది ఉంది. అక్కడ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా చూడండి, కొంచెం పాత మన తాతలు ఆ కాలంలో యూజ్ చేసేవాళ్ళు, అలాంటివి గుర్తొస్తున్నాయి. యాక్చువల్లీ ఇది మంచిది కూడా కంపారిటివ్లీ మనం అల్యూమినియం ఇదంతా చూసుకుంటే. తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు కాకుండా ఇతర పల్సెస్ అండ్ దాల్స్, ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, మిల్లెట్స్ మొదలుగున 107 రకాల ప్రొడక్ట్స్ ని అందిస్తుంది. తెనాలి డబుల్ హార్స్ ప్రొడక్ట్స్ అన్ని ఒకే చోట దొరికేలా తెనాలి డబుల్ హార్స్ TDH అవుట్లెట్లు త్వరలో మీ ఊరికొస్తున్నాయి. స్టోర్ చేసుకోవడానికి వాటర్ కానివ్వండి, లేకపోతే కెటిల్ ఉంటుంది కదా అది, అండ్ ఇది కూడా. ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటారు ఆ గ్రాసరీస్ ఏవైతే ఉంటాయో అన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం కదా, అలా డిఫరెంట్ సైజెస్ డబ్బాలు అనమాట. అండ్ దానికి కూడా మళ్ళీ బాటిల్, డిఫరెంట్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి స్టోర్ చేసుకోవడం మాత్రమే కాదు, దీంట్లో కుక్ కూడా చేసుకోవచ్చు. వాటర్ స్టోర్ చేసుకోవడానికి, లేకపోతే ఏదైనా వండుకోవడానికి, నీళ్ళు స్టోర్ చేసుకోవడానికి, తినడానికి, ప్లేట్స్, తాగడానికి గ్లాస్, వండుకోవడానికి మళ్ళీ గిన్నెలు. ఇక్కడ కూడా ప్లేట్సే కనిపిస్తున్నాయి మనకి. విత్ స్పూన్స్ కూడా వచ్చాయి చూడండి. మనకి వంట చేసుకోవడానికి గంటెలని యూస్ చేస్తాం కదా, అవి కూడా ఇందులో ఉన్నాయి కంప్లీట్ సెట్లో. ఇది స్టీల్లో కావాలంటే స్టీల్లో ఉంటుంది, అట్లానే బ్రాస్లో కూడా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి కప్స్ అన్నమాట. మొత్తం పనంతా చేసి అలసిపోయినప్పుడు, లేకపోతే ఎనర్జీ కావాలంటే ఖచ్చితంగా టీ కాఫీ తాగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చిట్టి కప్స్. ఈ పిల్లలకైతే నిజంగా బాగా సెట్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇది డిఫరెంట్ పీసెస్లో కూడా ఇస్తారు, అట్ ద సేమ్ టైం మొత్తం సెట్ కావాలంటే కూడా ఇస్తారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఇందాక నాకల ముందే తీసుకొని వెళ్ళారు అనమాట మొత్తం సెట్. హ్యాపీగా వాళ్ళకి టైంపాస్ చేసినట్టు ఉంటుంది, ఏదో కొంచెం వంట మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి. ఇలాంటివి చూస్తే అంత మంచిగా ఉన్నాయి, అంత అట్రాక్టివ్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా.
ఇప్పుడు మనము ఐరన్ అని చెప్పాను కదా ఇందాక, స్టీల్వి అల్యూమినియంవి మాత్రమే కాదు ఐరన్ లో కూడా ఉంటాయని. అట్లానే ఎట్లా దీనిపైన కుక్ చేసుకుంటారు ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. ఇటు సైడ్ చూడండి. సో ఇందాక మనము స్టాండ్ లో ఉన్నటువంటి అన్ని డిఫరెంట్ థింగ్స్ ఏమేమి ఉన్నాయి అందులో కంప్లీట్ సెట్ చూసాం కదా. ఇప్పుడు నేను చూపిస్తాను ఇది నిజంగా దీనిపైన వండుకునే వాళ్ళు ఎలా వండుకుంటారని. అట్లానే ఐరన్ థింగ్స్ ఉంటాయి కదా, మనం స్టీల్వి మాత్రమే చూసాం ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఐరన్వి ఎలా ఉంటాయి అన్నది మనం చూద్దాము. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న మొత్తం కంప్లీట్ సెట్ ఉంది కదా, ఇది స్టాండ్ అన్నమాట. ఇది కుక్కర్. ఇవన్నీ కూడా నిజంగానే పనిచేస్తాయి. చూడండి, ఈ చిన్న కుక్కర్. సో దీంట్లో ఒరిజినల్ గానే మనం వండుకోవచ్చు. అయితే ఎలా వండుకోవాలంటే ఇవన్నీ కింద ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒకటి అవన్నీ స్టాండ్స్ అన్నమాట. క్యాండిల్ ఉంటుంది కదా, క్యాండిల్ అనేది వెలిగించిన తర్వాత మనం ఇక్కడ మధ్యలో పెడితే ఆ మంట వస్తుంది కదా. ఎందుకంటే మనకి గ్యాస్ స్టవ్ పైన చాలా అంత చిన్న దీనికి ఈ థింగ్స్కి తగ్గట్టు ఆ బర్నర్స్ అనేవి చిన్నగా ఉండవు కాబట్టి ఇది ప్రత్యేకంగా దీనికోసమే డిజైన్ చేశారు. మీనియేచర్ కుకింగ్ అనే దానికోసం డిజైన్ చేసింది. సో ఇలాంటి డిఫరెంట్ షేప్స్ ఆఫ్ స్టాండ్స్ అయితే మనకు ఉన్నాయి. దాని లోపల క్యాండిల్ని వెలిగించి పెట్టిన తర్వాత ఆ క్యాండిల్ నుంచి వచ్చే మంట నుంచి ఇవన్నీ కుక్ అవుతాయి అనమాట. సో ఆ గిన్నెకి తగ్గట్టే మనం తక్కువ క్వాంటిటీ అనేది తీసుకొని వండుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. సో ఓన్లీ రైస్ కర్రీస్ చిన్నగా అవి మాత్రమే కాకుండా చిట్టి దోశలు చిట్టి ఆమ్లెట్లు చేసుకోవడానికి కూడా ఉంది. సో ఇక్కడ చూడండి, జనరల్గా మనం ఇంత పెద్ద పొయ్యి నార్మల్గా హోటల్స్లో వెళ్ళినప్పుడు చూస్తాం కదా, వెంటనే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళందరికీ చేయాలని చెప్పి. సో అలాంటిది మనం ఇంట్లో ఉండే రెండు దోశలు ఒక 2 drops వేస్తే సరిపోతుందేమో, అంత చిన్నగా ఉంది. అండ్ ఆ దోశ తీయడానికి కూడా మనకి ఈ స్పూను. ఇక్కడ తెలంగాణ సైడ్ అయితే దీన్ని కర్సీ అంటారు. సో జనరల్గా దీన్ని ఏమంటారో తెలియదు. సో ఇది 2 burner లాగా అనమాట. ఇప్పటి వరకు మనం సింగిల్ బర్నర్ మాత్రమే చూసాము, ఇది 2 burner. సో ఇక్కడ ఒక క్యాండిల్ పెట్టిన తర్వాత దానిపైన ఈ ట్రే లాగా ఉన్నది ప్లేస్ చేసి దీనిపైన ఇలా దోశలు వేసుకోవచ్చు అనమాట. సో ఇలా వేసి ఇలా అని ఆ దోశ కాలిన తర్వాత దీన్ని తిప్పడము ఇదంతా. ఇది ఒరిజినల్ ఐరన్, అందులో ఎట్లాంటి డౌట్ అవసరం లేదు. పట్టుకుంటే కూడా దీని వెయిట్ అనేది చాలా బాగా తెలుస్తుంది మనకి. చూడండి, ఈ స్టాండ్స్ క్యాండిల్ పెట్టే స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బందోబస్తుగా ఉన్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే మంటకి అది తట్టుకునే విధంగా ఉండాలి కాబట్టి. అండ్ దానికి తోడు ఇవి కూడా ఈ చపాతీ పెనం కానివ్వండి, దోశ పెనం కానివ్వండి, ఏదైతే మనం ఇక్కడ ఇవి చూస్తున్నామో అవి చాలా ఎక్కువ వెయిట్తో ఉన్నాయి. ఎందుకంటే హీట్ అనేది పెట్టినప్పుడు దానికి తగ్గట్టే తట్టుకునే శక్తి కెపాసిటీ దానికి ఉండాలి కాబట్టి ఇలా పెట్టారనమాట. సో ఇది మన మినియేచర్ కుకింగ్ ఒకవేళ మనం చేయాలి అని అనుకుంటే, ఏదో సరదా కోసము అలా చేయాలని అనుకుంటే వండే విధానం ఇది. ఈ స్టాండ్స్లో క్యాండిల్ పెట్టి కుక్ చేసుకుంటారు. సో మొత్తం అంతా కుకింగ్ అయిపోయిన తర్వాత ఇన్ జనరల్గానే మనం ఇంట్లో కూడా చేసినప్పుడు ఏం చేస్తామో అన్నీ ఒక దాంట్లో స్టోర్ చేస్తాము. సో అలా స్టోరింగ్ పర్పస్ కోసం లేకపోతే కుకింగ్ పర్పస్ కోసం కూడా యూస్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇక్కడ మీరు చూసుకుంటే అల్యూమినియం ఏమంటారు, మనకి ఫంక్షన్స్లో చేస్తూ ఉంటారు కదా, పెద్ద డేక్షాలు అని అంటారు ఇటు హైదరాబాద్ సైడ్ అయితే. సో అలా ఆ పెద్ద కుకింగ్ డిషెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇవన్నమాట. సో చూడండి, ఇవి కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి మనకి. ఇక్కడ కనిపిస్తుంది అయితే 5 sizesలో ఉన్నాయి. పెద్ద దాని నుంచి మొదలు పెడితే చిన్న దాని వరకు కూడా ఉంది. అండ్ ప్రతి ఒక్క దానికి ఇండివిజువల్గా గిన్నె మాత్రమే కాదు, దానికి ఈ లిడ్ కూడా వచ్చిందన్నమాట, అంటే మూత కూడా వచ్చిందనమాట. సో ఎప్పుడైనా మనం కుక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఈ చిన్న దాంట్లో కుక్ చేసుకుంటే డిఫరెంట్ సైజెస్లో హోల్ మొత్తము మనకి 5 sizesలో ఇది అల్యూమినియం అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అల్యూమినియం అందరూ యూస్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి స్టీల్ అనేది కొంచెం ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇవి స్టీల్ గిన్నెలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవి 3 setsలో వచ్చాయి మనకి. మంచి బరువుతో ఉన్నాయి ఇవైతే. కావాలంటే వంట చేసుకోవచ్చు ఇందులో, అంటే ఆ వేడిని తట్టుకునే కెపాసిటీ దీనికి ఉంది. అట్ ద సేమ్ టైం ఒక్కోసారి మనం చేసుకునే కర్రీస్ అవి ఇవన్నీ ఇంట్లో కొంచెం మిగిలిపోతుంటాయి కాబట్టి అలా స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. చాలా క్యూట్ ఉన్నాయి, ఇదైతే షేప్ చాలా బాగుంది, మంచి వెయిట్ కూడా ఉన్నాయి ఇవి. ఇదేదో ఏమంటారు ఫార్మాలిటీ కోసం లేకపోతే నామకే వాస్తే అలా షోపీస్ మాత్రమే పనికొస్తుంది అన్నట్టు కాదు, మంచిగా చేసుకోవడానికి చాలా వీలుగా ఉంది. ఇది స్టీల్లోనే మనకి ఇంకొక షేప్. సో ఇట్లా వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. అల్యూమినియంలో కానివ్వండి, సెరమిక్లో కానివ్వండి, వుడెన్లో కానివ్వండి, ఐరన్లో కానివ్వండి. ఇవి ఇప్పటివరకు అయితే మనం ఐరన్ అండ్ ఇవన్నీ చూసాం కదా. ఒకసారి మనము వెనకాల చూసుకుంటే మనకి వుడెన్వి కూడా ఉన్నాయి. కంప్లీట్ కుక్వేర్ కాకపోయినా కూడా మనం కుకింగ్ చేసుకునే గరిటెలు కానివ్వండి, ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది దంచుకోవడానికి,
ఏదైనా పొళ్ళు కొట్టుకోవాలనుకున్నా లేకపోతే దేనన్నా స్మాష్ చేయాలనుకున్నా ఇది యూస్ చేయడము. అలాగే పాన్ ఉంది మనకి, గ్లాసెస్ ఉన్నాయి, మజ్జిగ చిలికేది అంటారు కదా అవి ఉన్నాయి, చాపింగ్ బోర్డ్ ఉంది, కప్ సాసర్ లాంటిది ఉంది, చపాతీ చేసుకునేది ఉంది. అయితే చపాతీ చేసుకునేది అయితే 2 డిఫరెంట్ సైజెస్ లో కనిపిస్తున్నాయి మనకి చూడండి. ఒకటి చిన్నది ఆ రోల్ తో పాటు వచ్చింది, రెండోది వచ్చేసి పెద్దది. 2 డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. అండ్ ఐరన్ లో చూసుకుంటే మనము స్పూన్స్ అందులో కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. పట్టుకోవడానికి ఐరన్ లో కూడా మనకి పట్కరాలు అయితే ఉన్నాయి, గరిటెలు ఉన్నాయి, ఈ స్పాచులా లాంటిది ఇది ఉంది, అన్నం వండుకోవడానికి గరిటెగా ఉంది. చాలా క్యూట్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా. అండ్ వాటితో పాటు ఇదోండి ఐరన్ లోనే గుంత పొంగనాలు చేసుకోవడానికి డిఫరెంట్. కొంతమంది ప్యాన్ కేక్స్ కూడా చేసుకుంటారు వీటిపైనే అది. అండ్ ఇది వచ్చేసి ఫ్రైయింగ్ ప్యాన్ లాగా, చాలా బరువు ఉన్నాయి ఇవైతే, చాలా వెయిట్ ఉన్నాయి. ఇది ఓవరాల్ గా ఒక కిచెన్ లో మనకి ఏవైతే అవసరం పడతాయో, ఏవైతే మనం చాలా సాధారణంగా యూస్ చేస్తామో అవన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. బహుశా చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి, ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేసి. సో టోలీ చౌకీలో ఉంది ఈ ప్లేస్. ఎవరికైనా పిల్లల కోసం కానివ్వండి, లేకపోతే ఇలా మినియేచర్ కుకింగ్ చేయాలనుకుంటే కానివ్వండి, వాళ్ళందరికీ ఒక్క ప్లేస్కి వస్తే చాలు, ప్రతి ఒక్కటి దొరికిపోతుంది. మీకు సెట్లో కావాలన్నా ఇస్తారు, లేదు ఇండివిజువల్గా ఒక్కోటి కావాలంటే కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి మాత్రమే కాదు, షోపీస్ లాగా ఉండేటువంటివి వాషింగ్ మెషిన్ కానివ్వండి, లేకపోతే గ్రైండర్ కానివ్వండి, అవి షోపీస్లలో కూడా ఉన్నాయి. ఎక్కువగా గర్ల్స్ని అట్రాక్ట్ చేసేవాళ్ళు. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను నేను ఇక్కడ. వాటర్ డిస్పెన్సర్ అనేది అందరికీ తెలుసు కదా, క్యాన్లో వాటర్ మనం ఎలా అయితే తీసుకుంటామో అలా ఇంకొంచెం ఎక్కువ అట్రాక్టివ్గా కనిపించడానికి డిఫరెంట్ టాయ్స్తోనైతే వీళ్ళు పెట్టారు. నిజంగానే ఇందులో వాటర్ పోసుకోవచ్చు, కాకపోతే చాలా తక్కువ వాటర్ పడతాయి. వన్స్ వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఎలా అయితే మనం ట్యాప్ని యూస్ చేస్తామో అలా దీన్ని ప్రెస్ చేస్తే ఈ గ్లాస్లో వాటర్ పడుతుంది. దీన్ని షోపీస్ లాగా పెట్టుకోవచ్చు, చిన్నపిల్లలు యూస్ కూడా చేసుకోవచ్చు. అండ్ చిన్ని బీరువాలు కూడా ఉన్నాయి యాక్చువల్లీ. సో ఏమంటే ఇది మనం ఏదో డిఫరెంట్ వేలో కుకింగ్ చేయాలి అన్నట్టు కాకుండా షోపీస్ లాగా కూడా చాలా బాగుంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ షాప్కి వచ్చి మీకు కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకోవచ్చు. అసలు మినియేచర్ కుకింగ్ అనేది ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలేమో, చాలా ముద్దుగా ఉన్నాయి ఒక్కొక్కటి చూస్తుంటే, మంచి ఇంట్రెస్టింగ్గా క్యూట్గా ఉన్నాయి. సో చూసారు కదా ఇందాక, అంటే ఎలా వండుకోవాలి, వండుకోవడానికి గిన్నెలు ఏమున్నాయి అన్నీ, ప్రతి ఒక్కటి శాండ్విచ్ చేసుకునేది కానివ్వండి, లేకపోతే ఇడ్లీ చేసుకునేది కానివ్వండి, దోశ చేసుకునేది కానివ్వండి, డిఫరెంట్ మెటీరియల్స్లో మనం చూసాము. ఇప్పుడు రాయిలో మిక్సీ రాకముందు ఇలాంటి రాయి పాత్రలోనే చేసేవాళ్ళు. అంటే ఆ పిండి రుబ్బడం కానివ్వండి, లేకపోతే పొడి కొట్టడం, ఇదంతా బియ్య పిండి అవన్నీ అప్పట్లో కూర్చొని చేసేవాళ్ళు చక్కగా మంచిగా. సో తర్వాత అన్ని గ్రైండర్లో వచ్చేసాయి, కానీ ఆ మోడల్స్ కూడా మనకి ఇక్కడ చిన్నవి కనిపిస్తున్నాయి. ఇది చూసుకుంటే ఏదైనా పిండి మిషన్ కాకుండా పిండి కొట్టేది, లైక్ బియ్యము అలాంటివి మనం ఏదైనా పొడి కొట్టాలనుకున్నప్పుడు ఇలాంటిది యూస్ చేసేవాళ్ళు మన అమ్మమ్మ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఉన్న టైంలో అలా. అండ్ ఇది వచ్చేసి దంచేదన్నమాట. ఇప్పటికీ ఏదైనా చిన్నది కావాలంటే చేసుకోవచ్చు ఇందులో. అండ్ ఇది దంచడంలోనే ఇంకొక రకం, కొంచెం ఎక్కువ పెద్దవి ఉన్నప్పుడు ఇందులో దంచుకోవడానికి. అండ్ ఇది వెట్, ఇది ఏదైతే ఉందో ఇది డ్రై పిండి కోసము, ఇది వెట్ పిండి కోసము ఇలా రుబ్బుకోవడానికి. అండ్ ఇది కూడా వెట్ దానికోసమే. అసలు అప్పట్లో ఇది యూస్ చేసేవాళ్ళు, కానీ చాలా బలం పెడితే కానీ ఇవి అయ్యేవి కావు.
ఇప్పుడు అన్ని మిక్సీలు వచ్చి మనకి ఈజీగా అయిపోయింది, కానీ ఇలా చేసేవాళ్ళన్ని. సో ఈ థింగ్స్ కూడా ఇక్కడ అంటే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి. ఇది ఒకటని కాదు, రెండని కాదు, చూసిన ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. సో మీలో ఎవరికైనా ఒకసారి మినియేచర్ కుకింగ్ చేయాలి అని అనుకుంటే ఆ థింగ్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి అని మీరు కనుక ఆల్రెడీ సర్చింగ్లో ఉండుంటే, సో వాళ్ళందరికీ ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ వచ్చేసి ఈ థింగ్స్ కోసము ఇక్కడ టోలీ చౌకీలో ఉన్న షాప్ అనమాట. హోమ్ డెకార్ అని ఉంటుంది. సో ఇవి మనం యూస్ చేసుకోవడానికనే కాదు, సంక్రాంతి టైంలో కొంతమంది నోములు కూడా నోచుకుంటారు. సో అలాంటి వాళ్ళకి పసుపు కుంకుమతో పాటు ఏదైనా చిన్న రిటర్న్ గిఫ్ట్ అనేది ఇస్తూ ఉంటారు. సాధారణంగా గాజులు అవన్నీ మనకు కామన్, కానీ కొంచెం కిచెన్కి సంబంధించి ఆడవాళ్ళకి సంబంధించింది ఏదైతే ఉందో బట్టలతో పాటు పసుపు కుంకుమతో పాటు ఏదైనా ఒక వస్తువు అనేది ఇస్తుంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ షాప్కి వచ్చి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఒకవేళ అడిగినా కూడా చెప్తాము అనేసి అంటున్నారు. నార్మల్గా అయితే ఈ షాపు అసలు ఎప్పుడు రష్ ఉంటుందంట, ఎవరో ఒకళ్ళు రావడం ఇలాంటి తీసుకోవడము, ఎక్కువగా గర్ల్ కిడ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి. కాకపోతే ఇప్పుడు కొంచెం సంక్రాంతి టైంలో కాబట్టి కొంచెం ఏమంటారు జనాలు వచ్చే ఫ్లో అనేది తక్కువగా ఉందని చెప్పొచ్చు. సో మీలో ఎవరికైనా కావాలంటే అలా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానివ్వండి, లేకపోతే మీ అమ్మాయిల కోసం కొనివ్వడానికి కానివ్వండి, హ్యాపీగా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు కాకుండా ఇతర పల్సెస్ అండ్ దాల్స్, ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, మిల్లెట్స్ మొదలుగును 107 రకాల ప్రొడక్ట్స్ ని అందిస్తుంది. తెనాలి డబుల్ హార్స్ ప్రొడక్ట్స్ అన్ని ఒకే చోట దొరికేలా తెనాలి డబుల్ హార్స్ TDH అవుట్లెట్లు త్వరలో మీ ఊరికొస్తున్నాయి.